అతి త్వరలో పోసాని కృష్ణమురళి అరెస్టు అవుతాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అతడు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో పోసాని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని, టీవీ5 యాంకర్ శివ గారిని దారుణంగా తిట్టాడు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎందుకు మర్చిపోయిందని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తూ ఆయనను కుక్క అని దారుణంగా తిట్టాడు పోసాని కృష్ణమురళి. అంతేకాదు టీవీ5 చైర్మన్ మరియు ప్రస్తుత టీటీడీ చైర్మన్ కూడా అయిన బీఆర్ నాయుడు గారిని కూడా కుక్క అని తిట్టాడు పోసాని. కాగా ఇటీవల పోసానిని సైకో అని మెన్షన్ చేస్తూ ఒక పావుగంట ప్రోగ్రాం యాంకర్ శివ చేశారట. అందుకని ఆయనను కూడా గాండు అని తిడుతూ నోట్లో ఎవరిది పెట్టుకున్నావు అంటూ బూతులు మాట్లాడాడు పోసాని. తాను అరెస్టు కాబోతున్నానని తెలుసు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారిని, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గారిని పోసాని ఎందుకు తిట్టినట్టు? మెంటల్ కృష్ణ అనే పేరుకు తగ్గట్టు తనకి మెంటల్ ఏమైనా ఎక్కిందా అంటే కాదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పోసాని తిట్ల వెనుక ఒక వ్యూహం దాగి ఉంది. తన తిట్లను విన్న జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తనను కూడా రివర్స్లో బూతులు తిట్టేది మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మాత్రమే కాదు, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి వారిని కూడా అరెస్ట్ చేయాలి అనే డిమాండ్ వైఎస్ఆర్సీపీ చేద్దామని చూస్తోంది. అందుకే పోసానిని ఒక పావులా వాడుకుని అతడి చేత చంద్రబాబు గారిని, బీఆర్ నాయుడు గారిని బూతులు తిట్టించింది. కాబట్టి వైఎస్ఆర్సీపీ వ్యూహాన్ని అర్థం చేసుకుని పోసాని లాంటి వాళ్ళు తిట్టే తిట్లకు రెచ్చిపోయి తిరిగి వాళ్లను తిట్టకూడదని కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలకు సూచిస్తున్నారు వారి వెల్ విషర్స్.